హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఈజీ బ్రేక్ఫాస్ట్. పొటాటోస్ అన్న, మ్యాగీ అన్న పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఆ రెండింటితో కలిపి మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. మ్యాగీ స్టఫింగ్తో పొటాటో బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఆలుగడ్డల్ని ఉడికించి తొక్క తీసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. బాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు ముక్కలు ఉండకుండా చాలా సన్నగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఒక్క ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు సోడా వేసుకోవాలి. ఇలా సోడా వేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ పఫీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను 1 కప్ తీసుకున్నాను. ఈ పిండిని చూసుకుంటూ వేసుకోవాలి. అంటే మొత్తం ఒక్కసారి కాకుండా కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆలుగడ్డలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్తోనే బాగా కలిసిపోతుంది. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కావాలనుకుంటే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా ముద్దలాగా తయారైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. దీంట్లోకి ఇప్పుడు మనం మ్యాగీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో 1 కప్ వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. అంటే మనం మామూలుగా మ్యాగీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. దాంట్లో ముందుగా మ్యాగీ మసాలా వేసుకుందాము. అంటే మనం 1 కేక్ చేసుకుంటున్నాము, అందుకని 1 ప్యాకెట్ మసాలా వేసుకున్నాను. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ కేక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తెలుసు కదా, మ్యాగీ 2 to 3 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇది ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది. మనం కలిపి పెట్టుకున్న ఆలు పిండిని చూద్దాము. దీంట్లోంచి నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకుని వెడల్పుగా రోటీలాగా నొక్కుకోవాలి. చేత్తో అయినా నొక్కుకోవచ్చు, లేదంటే రోలర్తో అయినా వెడల్పుగా చేసుకోవచ్చు. మరీ సన్నగా చేసుకోవద్దు, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ ఫిల్ చేసుకుందాము. నేను ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాగీని 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. పైనుండి కొంచెం చీజ్ వేసుకుంటున్నాను. గ్రేట్ చేసుకున్న చీజ్ వేసుకోవచ్చు, లేదంటే చీజ్ స్లైస్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చీజ్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోటీని ఒక వైపు నుండి పైకి లేపి స్టఫింగ్ని కవర్ చేస్తూ రెండో వైపుకి అతికించాలి. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, హాఫ్ సర్కిల్లో వచ్చింది. ఈ 2 అంచుల్ని బాగా నొక్కుకోవాలి. అంటే స్టఫింగ్ బయటకు రాకుండా బాగా నొక్కుకోవాలి. ఈ బార్డర్స్కి మీకు ఎక్కువ పిండి ఉంది అనుకుంటే, కావాలనుకుంటే ఆ ఎక్సెస్ పిండిని కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాము. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకోవాలి. కావాలనుకుంటే వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. మనం ఇంత ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. ఇలా 2 వైపులా తిరిగేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ వేడి వేడిగా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టపడతారు. మీరు కావాలనుకుంటే ఇలాగే తినొచ్చు, లేదు అంటే మీకు ఇష్టమైన సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి.
అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కట్ చేసి చూద్దాము. ఇదిగోండి, లోపల చీజ్ కూడా బాగా కరిగిపోయింది. పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు. ట్రై చేసి చెప్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా కొత్త రెసిపీస్ కోసం కానీ టిప్స్ కోసం కానీ హైదరాబాద్ రుచులు వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ఉన్న కుక్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.